Hi Lassa. Hello, happy Valentine's Day. Happy Valentine's Day. ఏంటమ్మా అంత డల్ గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. నాతో చెప్పడానికి ఏంటి? అంటే ప్రేమ అనేది ఒక తీపి అనుభూతి కదా మ్యామ్. సో అసలు ఎలా ప్రేమించాలి కాస్త నేర్పిస్తారా నాకు? ఇంకా నయం, పక్షికి ఎగరడానికి చేపకి ఈదడానికి నేర్పించినట్టే ఉంటది. మీకు నేర్పిస్తే మన ఇండియాలోనే లాంగెస్ట్ రైల్వే ట్రాక్ ఏదో తెలుసమ్మా? అస్సాం నుంచి కన్యాకుమారి దాకా. అంతకంటే పెద్ద ట్రాకే మీరు నడిపారు గాని. ఆ ట్రాక్ నడిపి నేను ప్లాట్ఫామ్ లో ఉండిపోయా. మిగతా వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయా. వాలంటైన్స్ డే అనగానే మొత్తం డెకార్ నుంచి లవ్ ఇన్ ది ఎయిర్, జోడీస్, కపుల్స్ ఇట్లాంటివి కదా ఉంటాయి మ్యామ్. ఎప్పుడు అలాగే ఉందనే కాబట్టి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? లవ్ అంటే ప్రేమ అనేది తండ్రి కూతురి మధ్య, తల్లి కొడుకు, ఫ్రెండ్స్ అండ్ కపుల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన అందరి మధ్య స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోయేది ప్రేమికుల్ని కాదు, ప్రేమని. ఇంత వెరైటీ ఆఫ్ లవ్ ని చూపిస్తున్నాం కాబట్టి టైటిల్ కూడా ప్రేమలు. ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ కనెక్షన్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం, అనుబంధం, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం. సో ప్రేమ పంచడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు? కానీ వాళ్ళు వచ్చే ముందు మీరు అక్కడ, నేను ఇక్కడ. ప్రేమికులందరికీ, లవర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ మాలాగే ప్రేమ్ ని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్. Almost పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల, almost పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవెన్న, almost పడిపోయిందే పిల్ల, మందుకు మంచిన్న, almost పడిపోయిందే పిల్ల. మనం ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు స్పెషల్ ఎపిసోడ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో వన్స్ అగైన్ a big round of applause. Each and every one here, different bonding, different relationships ikkada manam ee roju ee episode lo chudabothunnamo. Valentine's Day anedi it's just not about couples, you know, it's about different forms, different kinds of love. End of the day we celebrate only love. ఓకే, ఫస్ట్ గా వచ్చా కాబట్టి మా అక్కని పరిచయం చేస్తాను. అరే పంచప్రసాద్. ఎవరు? సిస్టర్ రా. ఏ హాస్పిటల్ అమ్మా? మొన్నటి వరకు నువ్వు ఉన్న హాస్పిటల్లోనే. ఇప్పుడు సిస్టరే, సేమ్ ఈగో, ఇంత కూడా తేడా లేదు. రష్మి, మా అక్క నీకు వస్తుంది చూడు. సారీ తెచ్చారా? కొంచెం మాసిపోయి ఉంది, కొంచెం పాతగా ఉంది. 10 years బ్యాక్ కొన్నాను నీ పెళ్ళని, ఇప్పటికొచ్చి అవ్వలేదని తెచ్చిచ్చేసా. అక్క మొన్న మలేషియాలో ఉంది కదా, మరి బాటిల్ తెచ్చావా? తెచ్చాను కదా. ఏది? వాటర్ బాటిల్. అక్క మరి ఫారెన్ నుంచి నాకేం తేలేదా? పరువు మర్యాదలు తెచ్చాను రా. అవేం తెచ్చు? ఇక్కడ లేవంట కదా బాబు. అక్క చెప్పక్క. ఇగో నీ కోసం కుంకుమ పువ్వు తెచ్చా. త్వరలోని పెళ్ళంట కదా. అవునక్క. పిల్లలు కలగా పుట్టాలని నీలా కాకుండా. అక్క కుంకుమ పువ్వు అంది, ఇక్కడ కుంకుమ మాత్రమే ఉంది, పువ్వేది? నువ్వు ఉన్నావు కదరా. అక్క నాకు కూడా 10,000 ఇవ్వా. నా దగ్గర 20,000 ఉన్నాయి. ఇది అయిందా? బాగైందా? నరేష్, ఇదిగో ఈ అంకులు ఈ ఆంటీ కన్ను కొడుతున్నారా? వాళ్ళిద్దరు భార్యాభర్తలరా, ఏదో మీ పిల్లలకి కన్ను కొట్టినట్టు ఫీల్ అవుతావేట్రా? ఈయన ఇప్పుడు బుల్రాజా? మరి ఎందుకు లేరాజా చేస్తున్నావు? ఏంటి మానస్, వ్యాలంటైన్స్ డే కి మమ్మీతో వచ్చో వైఫ్ తో వస్తావు అనుకున్నానే. అంటే వ్యాలంటైన్స్ డే నేను కూడా వైఫ్ తోనే వద్దాం అనుకుని బాగా రెడీ అయి వస్తుంటే మానస్, వ్యాలంటైన్స్ డే కి మీ మిస్సెస్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? వ్యాలంటైన్స్ డే కదా, మా మిస్సెస్ కి కొత్తగా పెళ్ళైంది. నెక్లెస్ ఆర్డర్ చేశాను, తనకు కరెక్ట్ కాదు, మమ్మీకే కరెక్ట్. నువ్వు సూపర్ రా.
నీ లైఫ్ లో నీకు వైఫ్ ఇంపార్టెంటా మమ్మీ బాగా ఇంపార్టెంటా? మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకొని ఇంత పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వైఫే అంటే ఇష్టం నాకు బాగా. Emotional. అలానా? మమ్మీ 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 నేనేదో సరదాగా మమ్మీ. నేను కూడా ట్రెండింగ్ అవుదామని ప్రోమోస్ కోసం సరదాగానే అన్నాను. హాయ్ బ్రో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యు విష్ యు ద సేమ్. వ్యాలంటైన్స్ డే. తన కోసం ఏదైనా ఒక మంచి మాట చెప్పబ్బా. నువ్వు ఏమన్నాను బ్రో, నా గుండె లేకుండా బతుకుతా కానీ ధర్ని లేకుండా అస్సలు బతకలేదు, నిజంగా చెప్పు. నువ్వు చెప్పరా మీ ఆయన గురించి. అంటే మా ఆయన ఏం మాట్లాడినా నాకు ఇక్కడ వినిపిస్తుంది, మా ఆయన ఏం ఆలోచించినా నాకు ఇక్కడ తెలుస్తుంది, మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అర్థమైపోతుంది. అలా ఎలా బ్రో? తొక్కేం కాదు, ఇగో ఇక్కడ జీపీఎస్ ట్రాకర్ పెట్టింది, ఎక్కడ వెళ్తే తెలిసిపోతుంది. నీ లవ్ స్టోరీ చెప్పు. అంటే అది ఎప్పుడో 6th క్లాస్ లోనే స్టార్ట్ అయిపోయింది బ్రో. అదేంటి మనది ఇంటర్లో స్టార్ట్ అయింది? ఆయన అడిగింది నా లవ్ స్టోరీ గురించి, మనది కాదు. అన్నా మా అమ్మ మా నాన్న ఊరి నుంచి వచ్చారు. ఊరి నుంచి ఎలాగొచ్చారమ్మా? 4-5 ఆటోలు మారి రావాల్సి వచ్చింది. అన్ని ఆటోలు మారడానికి చిరా కనిపించలే. నీ ఆటోలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. అన్నా చెప్పరా. షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు కదా, నిన్న లవర్ కోసం ఏం కట్టాలి? ఇంటి ఈఎంఐ కట్టు. హాయ్ రూపా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఒక్కదాని వచ్చే వ్యాలంటైన్స్ డే కి బాయ్ ఫ్రెండ్ ఎవరు రాలేదా? నీకు నా గురించి తెలుసు కదా రామ్ ప్రసాద్, నేను బయటికి వెళ్లే ముందు ఇంట్లో తలదించితే మళ్ళీ ఇంటికి వచ్చాకే తలెత్తుకుంటాను. అన్న మొన్న పబ్బులో కనబడింది మరి. పబ్బులో కూడా తలదించుకుంది కదరా. ఏ పాలు చూడు. ఏం చూపిస్తున్నావు నాన్న? ఈ పాలు బాగా రెచ్చిపోతుందన్నా, దీనికన్నా స్వచ్ఛమైంది తెల్లనైంది ఏది లేదంట, అందుకే నేను చూపిస్తున్నా. నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా. అవునా? ఏందది? ఏ వైట్ కప్పా? ఇది వైట్ కప్ కాదు నాన్న, నా మనసు ఉంది దీంట్లో. నీ మనసు అన్నావు, నా ఫోటో వచ్చింది నాన్న. నా మనసు కూడా నీలోనే ఉంది కదా నాన్న. ఇప్పుడు విశ్వ గారు కప్పులో నీళ్ళు పోయంగానే వాళ్ళ వైఫ్ ఫోటో వచ్చింది కదా, అలాగే ఇదిగో ఈ కప్పులో నీళ్ళు పోసి నా ఫోటో తెప్పివా? నువ్వు ఏందన్నా నా మొహం రాలేదు? ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ వస్తుంది. హే ఆదర్శ్, హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఒక్కడ వచ్చావు, ఏమైనా తీసుకొచ్చావా? కాదు, మా ఫ్రెండ్ ని తీసుకొచ్చాను, భావన గారిని. అదేంటి వ్యాలంటైన్స్ డే కి తినేంటి? ఫ్రెండ్స్ లవ్ ఉండకూడదా? ఓ మై ఫ్రెండ్స్ సినిమా తెలుసు కదా? ఓ మై ఫ్రెండ్స్ తెలుసు. దాంట్లో శృతి హాసన్ గారు. నువ్వు కమలాసనా? మీ ఇంట్లో ఏదో దొంగలు పడ్డారన్నారు, ఏమైంది? అవునబ్బా, మొత్తం సామాన్లు డబ్బులు అన్ని తీసుకెళ్లిపోయారు. ఆయన ఆ దొంగలకి బుద్ధి లేదండి. ఇక్కడ మేలిన బంగారం ఉంటే డబ్బులు తీసుకెళ్ళటం ఏంటండి? బ్రో అది 1 గ్రామ్ గోల్డ్ అంటే ఇటు చెప్తాడు బాబు గారు. హాయ్ బ్రో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్. మీ వైఫ్ కదా? ఎస్, కొత్తగా పెళ్ళైంది. మా శ్రీదేవికి ఫస్ట్ టైం రావడం, వీళ్ళిద్దరు గట్టిగా క్లాస్ మా వాళ్ళందరికి చెప్పమ్మా. మా వాడు మీకు ఎలా నచ్చాడు? మా వారికి ఏం తక్కువ అండి, సీరియల్స్ లో యాక్టింగ్ చేసి పడిపోయాను. అబ్బా, అదే స్వాతి చినుకులో ఉంటది కదా యాక్టింగ్, మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది అందులో. దాంట్లో నేను లేనే. అయ్యో మనసు మమత. అరే దాంట్లో కూడా లేనే, అందరి ముందు పరుగుపోయిందిగా. భయ్య ఏంది భయ్యా, నా సీరియల్ చూడకుండా పెళ్లి కూడా చేసుకుంది ఏంది? చూస్తే చేసుకునేది కదా, చూడదు కాబట్టి చేసుకుంది. ఇప్పుడు హాయ్ అన్న. హాయ్ రా. అరే ఓ విషయం చెప్తాను, జాగ్రత్త విను. మంచి అమ్మాయి సంబంధం చూసా. ఆ అమ్మాయికి పొలం ఉంది, ఇల్లు ఉంది. అది నా దగ్గర కూడా ఉంది, ఆమె దగ్గర ఏం లేదు చెప్పు. ఎంతమంది మొగుడు ఉండేవాడు, దానికి లేడు అంతే. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చారా? వంశిత. ఏ థ్యాంక్ యూ. స్వీట్ బాక్స్ అన్న. ఏంట్రా ఇది? మా మరదల కోసం ఒక గిఫ్ట్ అన్న, అందమైన గిఫ్ట్ తెచ్చా. ఇగో వంశిత. ఇదేంది, దీంట్లో నామకమే కనిపిస్తుంది? అంటే నీకన్నా అందమైంది ఏముంది చెప్పి ప్రపంచంలో? కాదురా, ఈ మధ్య వింటున్నాను నువ్వు బాగా అంతా సెట్ అయిపోయి ఒక కొత్త అమ్మాయిని చూసుకున్నాను, పెళ్లి చేసుకోబోతున్నావు. అది నా డెసిషనే. బికాస్ మొన్న ప్రవీణ్ వచ్చేసి అంత బాధపడి ఏడ్చి అవన్నీ చూసి నాకు నిజంగానే కడుపు తరుకుమంది. ఆ అబ్బాయిలో ఉన్న ప్రేమ, ఆ అబ్బాయిని అంతకంటే ఎక్కువగా ప్రేమించే ఒక అమ్మాయి అయితే ఉండాలని చెప్పి నేను ఆలోచించాను. ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ప్రవీణ్ అంటే ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు జోడీగా వ్లాగ్స్ కూడా చేస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళిద్దరూ మంచి మ్యాచ్ గా ఉంటారని నాకు అనిపించింది. అండ్ నేనే ఇన్వైట్ చేశాను వాళ్ళు.
ఇది రియలా? రియలే. మా మరదలు అంటే నాకు పరిచయం. అంటే మేము ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నార్మల్ గా మాట్లాడానికి వచ్చినప్పుడు మా వాళ్ళు చెప్పిళ్ళు తిను మీ మరదలు అంటే నేను అనుకున్నా అరే ఇంత అందమైన మరదలు ఉంది కదా అనేసి అనుకున్నా. బేసిక్ గా తిను డాన్సర్, అంటే డాన్స్ బాగా వేస్తుంది. అయితే నేనన్నా నాతోటి ఈ యూట్యూబ్ కంటెంట్ చేస్తామంటే చేస్తానది. ఇప్పుడు నా పేరుగా తినే చేస్తాను. అంతకంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ప్రవీణ్ అంటే ఆ అమ్మాయికి ఇష్టం. తనని ప్రేమించాలన్న ఉద్దేశంతోనే ఆ అబ్బాయితో కలిసి వ్లాగ్స్ చేస్తుంది. అతను ఎప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తాడు, అమ్మగానే చూస్తాడు. కాబట్టి తన లైఫ్ లో కూడా ఒక మంచి జరగాలని ఒక తల్లి స్థానం నుంచి నేను దీవిస్తున్నాను. మీరిద్దరు త్వరలో కలవాలి, కలకాలం ఇలాగే ఉండాలి. నీకు వంశితలో ఇష్టమైన విషయం? వంశితలో నాకు ఇష్టమైన విషయం ఏంటంటే తనకు ఫాదర్ లేడు. వీళ్ళ ఫ్యామిలీని తినే లీడ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉంటది. అది నాకు చాలా ఇష్టం. వంశిత, మీకు ప్రవీణ్ లో ఇష్టమైన విషయం? ప్రవీణ్ అన్ని మంచిగా ఆలోచిస్తాడు, ఏదైనా ఆలోచించి మంచిగా చేస్తాడు. సో ఎక్కువ ప్రేమిస్తాడు, అది ఇష్టం నాకు. అది మేము శ్రీధర్ చూసామా. బట్ నిజంగా ఇంకా ఫర్దర్ గా చాలా విశేషాలు మాట్లాడుకుందాము. బట్ ఫర్ నౌ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మమ్మీ పద అత్తయ్య ఆశీర్వాదం తీసుకుంటా. నరేష్, అసలే వ్యాలంటైన్స్ డే రా. బ్రేకప్ అంట. ఒక్క సింపుల్ పెట్టింది చూడు, బ్రేకప్ అంట. అమ్మా నిన్ను కొట్టేస్తా. ఎందుకు మీరు తొందరగా కన్నా ఉన్నాడు. హలో, నాకు నువ్వేం వద్దు. నేను ఇక్కడికి ప్రేమని వెతుక్కోవడానికి వచ్చాను. అవునా? ఎస్. బట్ నిజంగా ఇంతమంది ఇక్కడ రావడం, సెలబ్రేట్ లవ్ అనేది చాలా పెద్ద విషయం. సో అందుకే రష్మి ఇంత వెరైటీస్ ఆఫ్ లవ్ ని చూపిస్తున్నాం. కాబట్టి మన టైటిల్ ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రేమలో